ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ముఖ్యమంత్రి గారు, మీరు పురపాలక శాఖ మంత్రి మీరే కదా. చూడండి, ఈరోజు తెలంగాణ హైకోర్టు 2 ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, చూడండి ముఖ్యమంత్రి గారు, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నలకు హైకోర్టు నోటీసులు. ఆర్టీఐ చట్ట ప్రకారం తాను అడిగిన సమాచారం అందజేయాలని నవంబర్ 24న తేదీన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని మరోసారి పిటిషన్ దాఖలు చేసిన వడ్డం శ్యామ్ అనే వ్యక్తి. ఈ పిటిషన్ విచారిస్తూ కోర్టు ధిక్కరణ కింద వారిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని ఐఏఎస్ అధికారులపై మండిపడ్డ హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26 లోపల కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే వారి అఫిడవిట్లో స్వీకరించమని 10,000 జరిమానా